శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఐశ్వర్య సిద్ధి కోసం ఈశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ చవితి, సాయంత్రం 5:55 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 7:36 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు తులలోను, బుధుడు వక్రగతిలో తులారాశిలోను, అలాగే రవి కుజులు వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించినట్టుగా మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నూతన పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల గురించి లేదా మీరు గనక వాణిజ్యానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా వాటికి సంబంధించి కూడా మంచి మార్పులు అనేవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానము, వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటికి సంబంధించి కూడా మీకు మంచి మార్పులు అనేవి గోచరించటం, అలాగే తగిన విధంగా ప్రతి పని లేదా మీరు ఆశించిన విధంగా ప్రతి పని పూర్తి కావటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, ఆర్థిక పురోగతి, కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత, అలాగే మీ యొక్క ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు గనక నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా, లేకపోతే నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నా, ఈ విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు కలుగుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు శివుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితి గతులు గోచరిస్తున్నాయి. స్త్రీలు ముఖ్యంగా వీరు ఆశించినట్టుగా ప్రతి పనిలోనూ కూడా వీరికి మంచి ఉన్నతమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థిక పురోగతి లభించటం, కుటుంబ సభ్యులతోటి మీకు అనుకూలత, అలాగే నూతన వస్తు వాహనాలు లాంటివి మీరు అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది కూడా మీరు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ సంతానం పేరు మీద గనక మీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా అవి కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. పాత బకాయిలు తీర్చడం కోసమని నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక వృషభ రాశికి చెందిన రోహిణీ నక్షత్రం వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు ముఖ్యంగా పాత బకాయిలు తీర్చడం కోసమని నూతన రుణ ప్రయత్నాలు చేయటం, ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. తొందరపాటు చర్యల వలన, నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలగటంతో పాటుగా శారీరక మానసికంగా కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థిక పురోగతితో పాటు ఖర్చులు కూడా అదే విధంగా ఉండేందుకు అవకాశం గోచరిస్తోంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులను అధిగమించడానికి మీరు ప్రయత్నించాలి. పొదుపు పాటించే ప్రయత్నం కొనసాగించాలి. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈ రోజు మిథున రాశి వారికి ప్రత్యేకంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తగిన విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇక పాత బకాయిలు తీర్చడం కోసమని నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క స్నేహితుల దగ్గర గనక మీరు రుణ ప్రయత్నాలు చేస్తుంటే అవి మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు, వీరికి మాత్రం భూ సంబంధంగాను అలాగే గృహ సంబంధమైన విషయాలలో చికాకులు కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క సహోద్యోగులతోటి చికాకులు కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, హఠాత్తుగా ఆగిపోయిన పనులు ముందుకు సాగటం, ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు చేతికి అందటం, కుటుంబ సభ్యులతోటి కూడా మీరు తగిన విధంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. నూతన ఉద్యోగాలు, అలాగే వీరికి వ్యాపారాలలో అనుకూలత, ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు, ఆర్థిక పురోగతి, పొదుపు పాటించే ప్రయత్నం చేయటం, అలాగే ముఖ్యంగా మీరు గనక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిస్తే అవి కూడా మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి కోసం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. శ్రమకు తగిన ఫలితం లభించట్లేదనే మీ యొక్క ఆలోచన మిమ్మల్ని నిరాశకు మాత్రం గురి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ సంతానము, వారి ఆరోగ్యము, విద్య వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క అన్నదమ్ములతోటి కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని కూర్చొని మాట్లాడుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఉండటం కానీ, హఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆశించిన దానికంటే కూడా వీరికి తక్కువ ఫలితాలు కనిపించడం అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలలో సానుకూలత లభించకపోవటం, ప్రతివారు మీకు విరుద్ధంగా మాట్లాడటం, కుటుంబ సభ్యులు కూడా మీకు తగిన విధంగా సహాయ సహకారాలు అందించకపోవటం, ఇవి మీకు నిరాశను కూడా కలిగిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మార్పు అనేది కనపడుతున్నా కోరిన విధంగా చేతికి ధనం అందకపోవటం నిరాశను కలిగిస్తుంది. సంతానము, వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యము వీటిపైన మీరు అధిక శ్రద్ధను వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ సంతానం పేరు మీద గనక మీరు ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలని సూచన. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు గోచరించడం లేదు. రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీరు చేసే ప్రతి చర్యకి కూడా ఏదో ఒక రకంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి కోసం మీరు అనేక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులతో పాటు ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించడం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు అనుకున్న విధంగా సానుకూలత అనేది కనిపించటం లేదు. దీంతో పాటుగా ముఖ్యంగా మీ మనసుకి తగినట్టుగా మీరు నడుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అయితే
క్రయ విక్రయాలు చేసేవారికి ఈరోజు లాభసాటిగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నా వీరు కొంచెం శ్రమించాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. భూ సంబంధమైన వ్యవహారాలు, గృహ సంబంధమైన వ్యవహారాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం ఆర్థికంగా వీరికి ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. అధిక ధన వ్యయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల వలన కూడా శారీరకంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించినట్టుగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన కూడా ఏకీభావం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత, నూతన ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈరోజు ఆశించినట్టుగా పెద్దగా మార్పులు కనిపించటం లేదు. ఇక వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, ఖర్చులు ఉండటం అనేవి గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఖర్చులు అధికంగా ఉండటం, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం, వైద్య నిమిత్తంగా వీరికి ఖర్చులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా మీరు సమయాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం గోచరిస్తోంది. ముఖ్యంగా ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. బంధువర్గీయుల్ని కలవటము, వారి వలన నిందలు, అవమానాలు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పిత్రార్జితాలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలు, అలాగే నదీ స్నానాలు, దీంతో పాటుగా దైవ దర్శనం చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా వీరి యొక్క స్వార్జితాలు ఏవైతే ఉన్నాయో లేదా వీరికి సంబంధించిన పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి. కోర్టు దాకా ప్రతి వ్యవహారము కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు, వ్యాపారంలో కూడా నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఆర్థిక పురోగతి అనేది కనపడుతోంది. మీరు కనుక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిస్తే ఈరోజు మీకు సానుకూలంగా ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి పనిని కూడా నెమ్మదిగా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మకర రాశికి చెందిన శ్రవణ నక్షత్రం వారికి ఆర్థిక పురోగతి, అలాగే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ అనుకూలమైన స్థితిగతులు, వీరు కోరిన విధంగా, ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కటి మార్పులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు శివుడి యొక్క సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వీరికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారానికి సంబంధించి నూతన వ్యాపార ప్రణాళికలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా వీరు నూతన రుణ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే అవరోధాలు ఏవైతే కలుగుతున్నాయో వాటిని దాటేందుకు వీరు ప్రయత్నం చేస్తారు. సంతానము, వారి యొక్క విద్య, ఆరోగ్యము వీటిపైన మాత్రం ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. కుటుంబ సభ్యులతోటి ఆస్తికి సంబంధించిన తగువులు కలిగే అవకాశం ఉంటుంది గనక జాగ్రత్త వహించాలి. అలాగే కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు, వీరికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతున్న ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. కోర్టు విషయాలలో మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీకు మీ యొక్క సోదర సోదరీమణులతోటి కానీ, బంధువులతోటి కానీ, మేనమామలతోటి కానీ తగువులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుడిని దర్శించుకోవటం, కాలభైరవాష్టకం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారు మాత్రం స్థిరాస్తి వ్యవహారాలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. నూతన వ్యాపారాల గురించి కూడా ఆలోచన చేయటం లేదా మొదలు పెట్టాలని మీరు నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సానుకూలత అనేది కనిపించటం లేదు. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన పూర్వాభాద్ర నక్షత్రం వారికి మాత్రం నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే దీంతో పాటు వీరు అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా వీరు సానుకూలంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.